సికింద్రాబాద్ బోయిన్పల్లి పోలీస్ స్టేషన్లో మహిళా ఎస్ఐ అరెస్టులో ఏసీబీ అధికారులకు కొత్త ట్విస్ట్ ఎదురైంది. ముందే 10,000 రూపాయలు రైటర్ లంచంగా తీసుకోవడంతో రైటర్కే 10,000 ఇస్తే తనకు 30,000 ఇవ్వాలంటూ పట్టుబట్టడంతోనే బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించినట్లుగా తేలింది. అటెంప్ట్ టు మర్డర్ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి కండిషన్ బెయిల్ మీద ఉన్నాడు. ప్రతి సోమవారం వచ్చి సంతకం పెట్టి వెళ్లాల్సిన కండిషన్ నుంచి వెసులుబాటు కల్పించాలని నిందితుడు కోరటంతో రైటర్ ఎస్ఐ లంచం డిమాండ్ చేసినట్లుగా తేలింది. ఏసీబీ అధికారులు ఎస్ఐ నందిత్తో పాటు రైటర్ విజయ్ని అరెస్ట్ చేశారు. రిక్వెస్ట్ చేస్తున్నాను, నేను ఏం తప్పు చేయలేదు. మీరు ఫస్ట్ చూడండి, ప్రతి ఒక్కటి చూడండి, చూసి మీరు డిసిషన్ తీసుకున్నంటే మేడం అన్నది ఇవన్నీ వేస్ట్, ఇవన్నీ మాట్లాడతారు, టేబుల్ మీద పెడితే మన వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి అన్నారు. దానికి నేను అగెయిన్స్ట్ వర్రిన్ అనమాట. అట్లా అవ్వదు మేడం, ఇట్లా నేనైతే ఇవ్వలేని పరిస్థితి. బయట జాబ్ సిచ్యువేషన్ బాగాలేదు, మా భార్య ప్రెగ్నెంట్ ఉన్న టైంలో నేను మీకు ఎందుకు తెచ్చుకోవాలని. సరే వీడు వినేటట్టు లేడు, వీనికి నా స్టైల్లో చెప్తా అని చెప్పేసి మేడం అనేది సిగ్నేచర్కి 1-2 అవర్స్ అవుతుంది సార్. కానీ మేడం ఏం చేశారంటే మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 2:30 దాకా పెట్టేసి మనం ఎక్స్పెక్ట్ చేయడం, కానిస్టేబుల్కి చెప్పకపోయడం, ఇవే వస్తుంది. ఎస్ఐ ఉన్నటువంటి కిరణ్ నందిత అని చెప్పి ఆ ఎస్ఐ గారు అక్యూడ్ని రిమాండ్ చేశారు. ఆ అతనికి తర్వాత కోర్టు నుంచి బెయిల్ తీసుకున్నాడు. అతను బెయిల్ తీసుకున్నాక ఇక్కడ బెయిల్ కండిషన్స్లో ప్రతి సోమవారం రోజు ఇక్కడ అటెండెన్స్ ఇవ్వాలని చెప్పి ఇచ్చారు. అందులో భాగంగా అతను ప్రతి సోమవారం ఇక్కడ పోలీస్ స్టేషన్కి వస్తుంటే పొద్దున్న సాయంత్రం వరకు ఇక్కడ కూర్చోబెడుతున్నారు. అతను తర్వాత కానిస్టేబుల్ మాట్లాడింది కాకుండా ఎస్ఐ గారు 15,000 కాదు, నాకు 30,000 కావాలని చెప్పి మాట్లాడారు. ఇక్కడ ఉన్నటువంటి షెడ్లో ఇక్కడ పైనుంచి అవపడుతుంది, ఆ షెడ్లో స్కూటీ ఉంది, అందులో మనీ పెట్టిరమ్మని చెప్పేసి కీస్ ఇచ్చారు. కీస్ తీసుకొని అతను స్కూటీలో మనీ పెట్టాడు. మళ్ళీ తీసుకొని కీస్ హ్యాండ్ ఓవర్ చేశాక మేము పట్టుకోవడం జరిగింది.